గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి ఈ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునిగాక. అవును నా ప్రియ సహోదర సహోదరీలారా, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య క్రీస్తు వారు పరలోకంలో నుండి మన మధ్యలోనికి దేవుడిగా దిగి వచ్చాడు. మహాచక్రవర్తిగాను యూదులకు రాజుగాను వస్తే ఆయనను మనము అంగీకరించమని ఆయన ఈ లోకానికి పంపినప్పుడు ఆయన అర్థం చేసుకోలేనటువంటి వారిగా మనం కనబడుతూ ఉంటున్నాం. అవును, దేవుడు ముందుగానే తన అనంత ప్రణాళికల చొప్పున ఎన్నిక లేనటువంటి వానుగాను, దరిద్రుడుగాను, శ్రమ నొందిన వానుగాను, తృణీకరింపబడిన వానుగాను మన మధ్యలో వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దరిద్రమైనటువంటి నీవు నేను దరిద్రులుగా ఉండకూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలని, దేవుణ్ణి అంగీకరించాలని, ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యానికి సొంత వారసులుగా కావాలని, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానుడుగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనగా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు వారు తనకు తానుగా రిక్తుకు చేసుకున్నట్లుగా మనకు తెలుసు. మరి నీ కోసం నా కోసం తన్ను తాను తగ్గించుకొని మన కొరకే సిలువపై శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని సహించుకుంటూ నా మనందరి పాపములను నరక బంధకముల నుండి విడిపించే దానికోసమై ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు మరి మనము పొందుకునే ఆ మరణాన్ని ఆయన పొందుకొని త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు వారిని ఎందుకు అంగీకరించకూడదండి? ఒక్కసారి ఆలోచన చేయాలి. నీకోసం పాపముగా మార్చబడి మన పాపాన్ని శాపాన్ని భరించి మనల్ని విడిపించుటకు ఈ లోకంలో ఉదయించినటువంటి ఆ ప్రేమ స్వరూపి అయిన ఆ త్యాగమూర్తిని కనీసం ఈ క్రిస్మస్ పండుగ దినములలోనైనా కూడా అర్థం చేసుకుని సొంత రక్షకులుగా ఎందుకు అంగీకరించకూడదు? ఒక్కసారి ఆలోచన చేయి. నీ గుండె గుడిలో ఆయనకి స్థానం ఇచ్చి రక్షణగా ఎందుకు అంగీకరించకూడదు? మానవత్వం కలిగిన వారందరూ కూడా, మానవీయత్వం కలిగినటువంటి వారందరూ కూడా ఈ ఒక్క ప్రశ్న వేసుకొని ప్రభువును అంగీకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, మీరు చేసినటువంటి త్యాగాన్ని బట్టి, మీరు వచ్చినటువంటి లోకం యొక్క తండ్రి ఎందు ఆలోచన కోసమే ఈ లోకానికి వచ్చారో అది మేము గ్రహించే మానవత్వాన్ని మాకు దయచేసి, మీ యందు విశ్వాసం ఉంచే గొప్ప తత్వాన్ని మాకు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.